ఈ రోజు పొద్దున లేచి నేను మా తమ్ముడు అడవికి అయితే బయలుదేరాం. ఎందుకు వెళ్తున్నామో ఈ వీడియో చివరి దాకా చూడండి చెప్తాను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో జంతువు వెళ్తున్న శబ్దం అయితే వినిపించింది. అందుకని మా తమ్ముడు అయితే చూడడానికి వెళ్ళాడు. తీరా వెళ్ళి చూస్తేమో అదేమో ఆవంట. చివరికి మేము రావాలనుకున్న చోటుకైతే వచ్చేసాం. మేము వచ్చింది ఈ అడ్డంకుల కోసం అనమాట. ఎందుకంటే రేపు మా విలేజ్ లో కందూతుల పండుగ అయితే జరుపుకుంటున్నాం. అందుకని వీటి కోసం మంచి అడవికి వచ్చాము. ఈ అడ్డాకులు మాకు ఒక ప్రత్యేకమైనవని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో ఈ ఆకులు లేకుండా కొన్ని పనులు అయితే అవ్వవు. అందుకని పండుగలు లేదా పూజలు అవుతున్నప్పుడు మరుసటి రోజు ఈ విధంగా ఆకుల కోసం మంచి వస్తాం. ఆకులను తెంపుతున్నప్పుడు కొన్ని అడ్డకాయలు అయితే కనబడ్డాయి. వీటిని కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి. అలాగనే కాయ మొత్తం తినేకూడదు. ఈ కాయ లోపల కొన్ని పిక్కలు ఉంటాయి. వాటిని వరకే తినాలి. చివరికి నాకు 6 కట్లు, మా తమ్ముడికి 9 కట్లు, మొత్తం 15 కట్లు అయితే దొరికాయి. మా తమ్ముడు వేరే చోటుకు వెళ్ళడం వల్ల పెద్దగా వీడియోలు అయితే కనబడలేదు. ఇంకా మొత్తం ఒక మూటలా కట్టేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయి. నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ ని ఫాలో అయిపోండి. చివరికి నాకు 6 గంటలు, మా తమ్ముడికి 9 గంటలు, మొత్తం 15 గంటలు అయితే దొరికాయి.